హలో ఫ్రెండ్స్, ఒక సిస్టమ్ కానీ లేదంటే ల్యాప్టాప్ కి సాఫ్ట్వేర్ పోయిందంటే మీరు షాప్స్ తీసుకెళ్తుంటారు. అలా కాకుండా మీరు ఎందుకు ఇన్స్టాల్ చేయకూడదు? ముందుగా మీరు ఏం చేస్తారంటే ఒక పెన్ డ్రైవ్ అనేది తీసుకోండి, 8 GB లేదంటే అంతకంటే ఎక్కువ ఉండేది తీసుకొని మీ సిస్టమ్ కి కనెక్ట్ చేసి దీంట్లో ఏదైనా డేటా ఉందేమో చూసి దాన్ని పక్కన కాపీ చేసుకొని ఫస్ట్ దాన్ని ఫార్మాట్ చేసేసేయండి. అంటే డిస్క్ అనేది ఎంటీ ఉండాలి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే గూగుల్ క్రోమ్ అనేది ఓపెన్ చేసి అందులో మైక్రోసాఫ్ట్ అని సెర్చ్ చేయండి. ఫస్ట్ లింక్ ఉంది కదా మైక్రోసాఫ్ట్ ఏఐ క్లౌడ్ అనేది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఆల్ మైక్రోసాఫ్ట్ అని రైట్ సైడ్ ఉంది చూడండి, అందులో ఫ్రీ డౌన్లోడ్ సెక్యూరిటీ అని ఉంది. ఇక్కడ మీరు విండోస్ కావాలి కాబట్టి విండోస్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇందులో డిఫరెంట్ వర్షన్స్ ఉన్నాయి. విండోస్ 11 ఉంది, విండోస్ 10 ఉంది, విండోస్ 8.1 ఉంది. మీ సిస్టమ్కి ఏదైతే కంపాటబుల్ అవుతుందో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ దాన్ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ నౌ అని చూడండి, దానిపైన క్లిక్ చేయండి. ఈ ఫైల్ అప్రాక్సిమేట్లీ 4 GB పైన ఉంటుంది. అంటే ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకున్నారంటే ఇది పర్మనెంట్ ఉంటుంది. ఎప్పుడైనా మీరు సాఫ్ట్వేర్ పోయిందంటే మీరే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. లేదనుకుంటే ఇంకొక వెబ్సైట్ చెప్తాను, దాన్ని ఓపెన్ చేయండి. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఓకే, సెర్చ్ బాక్స్ లో ఫైల్ సిఆర్ అని టైప్ చేయండి. ఫస్ట్ లింక్ ఓపెన్ చేయండి. ఓకే, ఆ సెర్చ్ బాక్స్ లో సేమ్ విండోస్, మీకు 10 అయితే 10 లేదంటే 11 అయితే 11 సెలెక్ట్ చేసుకోండి. అందులో ఫస్ట్ వన్ ఉండదు చూడండి, విండోస్ 10 ప్రొఫెషనల్ రీయాక్టివేటెడ్ అని ఉంది. ఓకే, దీంట్లో డౌన్లోడ్ టోరెంట్ ద్వారా డౌన్లోడ్ చేయొచ్చు, లేదంటే ఫాస్ట్ డౌన్లోడ్ అనేది అయినా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ దీన్ని డిస్క్రిప్షన్ మీరు చూడాలి అంటే ఏ సిస్టమ్ కి సపోర్ట్ చేస్తుంది ఏంటి, ఏ కాన్ఫిగరేషన్ ఉండాలి అనుకుంటే కొద్దిగా కిందికి వెళ్ళారనుకోండి, దీంట్లో ఓల్డ్ వెర్షన్స్ కూడా అందుబాటులో ఉంటాయి. మీకు ఏది విల్లింగ్ ఉంటే దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ అది ఏదైతే ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకున్నారో అది డౌన్లోడ్ అయిపోయింది. అయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే గూగుల్ క్రోమ్ లోనే మళ్ళీ పవర్ ఐఎస్ఓ అని సెలెక్ట్ చేయండి. పవర్ ఐఎస్ఓ అని అక్కడ టైప్ చేసిన తర్వాత ఫస్ట్ వన్ క్రియేట్ బర్న్ మౌంట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ డౌన్లోడ్ పవర్ ఐఎస్ఓ 64 బిట్, అంటే మీరు 64 బిట్ అయితే అది డౌన్లోడ్ చేయండి, లేదంటే 32 బిట్ అయితే దాని పైన ఉండే ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ చేయొచ్చు. ఫస్ట్ దీన్ని ఇన్స్టాల్ చేయండి. ఎందుకంటే సాఫ్ట్వేర్ అనేది మీరు ఎవరి మీద డిపెండ్ కావాలని అవసరం లేదు. ఈ ఒకటి ఏదైతే ఓఎస్ ఉండి ఈ పవర్ ఓఎస్ ఉండి పెన్ డ్రైవ్ ఉంటే చాలు, మీరు ఎప్పుడైనా ఓఎస్ అనేది మీ అంతా మీరే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకే, పవర్ ఓఎస్ కూడా ఇన్స్టాలేషన్ అయిపోయింది. మీకు డెస్క్టాప్ అయిన సిడి షేప్ లో అది చూపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మీ దగ్గర ఏదైతే మీరు ఆల్రెడీ డౌన్లోడ్ చేసిన ఫైల్ ఉంటుందో ఆ ఫైల్ అంటే విండోస్ 10 అనేది ఉంది, దానిపైన రైట్ క్లిక్ ఇవ్వండి. పవర్ ఐఎస్ఓలోకి వెళ్ళి ఎక్స్ట్రాక్ట్ టు అనేది ఉంటుంది చూడండి, ఎక్స్ట్రాక్ట్ టు. ఇక్కడ మీరు పెన్ డ్రైవ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చే ఆప్షన్స్లలో కంటిన్యూ అన్రిజిస్టర్డ్, ఎక్స్ట్రాక్ట్ అనేది పక్కన ఫోల్డర్ పైన క్లిక్ చేస్తానే మీకు పెన్ డ్రైవ్ లొకేషన్ చూపిస్తుంది, ఏ డ్రైవ్ ఎక్కడుంది అని చెప్పి. ఓకే పైన క్లిక్ చేయండి. ఒకసారి కావాలంటే మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. మై కంప్యూటర్ దిస్ పీసీ పైన క్లిక్ చేసి మీ డ్రైవ్ అనేది ఒకసారి సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మళ్ళీ సేమ్ ఓకే. ఇప్పుడు ఆ ఫైల్స్ అనేటివి మొత్తం అన్ని కూడా ఏదైతే మీరు ఆ ర్యార్ ఫైల్ అన్నమాట, అది అంటే జిప్ ఫైల్స్ అంటారు కదా, ఆ జిప్ ఫైల్ ఫార్మాట్ లో ఉంటుంది. ఆ మొత్తం అంతా కూడా మీ పెన్ డ్రైవ్ లోకి ఎక్స్ట్రాక్ట్ అవుతుంది అనమాట. ఇది కొద్దిగా టైం పడుతుంది, ఒక 5 to 10 minutes. మీరు ఇలా ఏం చేస్తారంటే ఒకసారి విండోస్ 10 ఒక పెన్ డ్రైవ్ లో, విండోస్ 11 ఒక పెన్ డ్రైవ్ లో ఇలా తీసుకున్నారనుకోండి, రేపు సాఫ్ట్వేర్ మీరు ఎక్కడైనా ఇన్స్టాలేషన్ చేయాలన్నా కూడా మీరే వెళ్ళి అక్కడ చేయొచ్చు అనమాట. మీ సిస్టమ్ కి వేసుకోవచ్చు,
తర్వాత మీ ఫ్రెండ్స్ ఎవరికైనా సాఫ్ట్వేర్ ఇష్యూ వచ్చింది, మేము బయటకు వెళ్ళాలి అంటున్నప్పుడు మీరు వెళ్ళి వాళ్ళకి ఇన్స్టాలేషన్ అనేది మీరే చేయొచ్చు. జస్ట్ 1 or 2 minutes టైం పడుతుంది ఇది. ఇది తెలియక చాలా మంది ఏం చేస్తారంటే ఎవరైతే ఇన్స్టాలేషన్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్రెండ్ ఇన్స్టాలేషన్ చేసినాడు అనుకోండి, ఆ సి డ్రైవ్ లో ఉండే విండోస్ అనే ఫైల్స్ అన్ని తీసుకొచ్చి కాపీ చేసుకొని మన సిస్టమ్ లో ట్రై చేస్తుంటారు. అలా రాదన్నమాట. ఎందుకంటే అది మొత్తం ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది, అంటే ఫైల్స్ అన్ని కూడా విడిపోయినట్టు అయిపోయినాయి. అవన్నీ మీరు దగ్గర సెట్ చేసి చేయాలని చేయలేరు. ఒక ఇమేజ్ లాగా ఉండాలి. ఆ ఇమేజ్ ని మనం కన్వర్ట్ చేసుకొని పెన్ డ్రైవ్ లోకి ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు అనమాట. అంటే డిఫరెంట్ సైట్స్ అన్ని ఉన్నాయి కాబట్టి మీరు ఏ సైట్ లో అయినా డౌన్లోడ్ చేసుకొని ఆ ఇమేజ్ పెట్టుకోవాలన్నారంటే రేపు పొద్దున్న ఎప్పుడైనా కూడా మీరు ఓఎస్ అనేది మీకు మీరే ఇన్స్టాలేషన్ చేసుకోవాలి. మీరు ఎవరు కూడా ఎవరి మీద డిపెండ్ కాకండి. ఇక్కడ ఏదైతే ఫైల్స్ ఉన్నాయో బూట్ అని, ఎఫ్ఐ అని, ఇవన్నీ కూడా దాంట్లో ఉన్న ఫైల్స్. సెటప్ డాట్ ఈఎక్సీ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఎగ్జిక్యూటెడ్ ఫైల్స్ అంటారు. ఓకే, ఇది 100% కంప్లీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. కంప్లీట్ అయిన తర్వాత అలా ఎంటీగా అలా చూపిస్తుంది, కింద ఎంత డ్రైవ్ ఆక్యుపై చేసి చూపిస్తుంది. ఇప్పుడు మీ పెన్ డ్రైవ్ చూసారంటే అక్కడ మీ డ్రైవ్ పేరు, అవి లోపల ఉండే కంటెంట్స్ మాత్రం చూపిస్తూ ఉంటుంది. ఓకే, ఒకసారి మీరు పెన్ డ్రైవ్ ఏం చేస్తారంటే రిమూవ్ చేసి మళ్ళీ పెట్టండి, మళ్ళీ కనెక్ట్ చేయండి. మీ పెన్ డ్రైవ్ కనెక్ట్ చేస్తానే లోపల, అంటే పెన్ డ్రైవ్ లోపల సింబల్ ఉండదు చూడండి, సెటప్ అనే ఫైల్ సింబల్, అదే సింబల్ అక్కడ నీకు పెన్ డ్రైవ్ చూపించాలి. అలా చూపించినప్పుడు ఏమవుతుందంటే ఆ ఇమేజ్ అనేది కరెక్ట్ తీసుకునింది, అంటే ఓఎస్ అనేది కరెక్ట్ ఉంది అని అర్థం. ఓకే, దీన్ని మీరు ఏం చేయొచ్చు అంటే వేరే సిస్టమ్స్ కి దేనికైనా ఇప్పుడు కనెక్ట్ చేసి నెక్స్ట్ ఓఎస్ ఇన్స్టాలేషన్ స్టెప్స్ అనేది నెక్స్ట్ నేను ఇంకొక వీడియోలో చేస్తున్నాను. అప్పుడు ఆ వీడియోలో మీరు యాజ్ ఇట్ ఈస్ మరి ఫాలో అయ్యారంటే దాని ప్రకారం మీరు మీ అంతా మీరే ఓన్ గా ఇన్స్టాలేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.